హాయ్ హలో సంధ్యా ఫైసీ ఫుడ్ కిచెన్. ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండో. ఇది నిల్వ పచ్చడి. ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి ఏంటి అంటే కొత్తిమీర 2 కట్టలు తీసుకోండి, అలాగే పచ్చిశనగపప్పు, సాయి మినపగుండ్లు, అలాగే కొన్ని ధనియాలు, జీలకర్ర, తర్వాత చింతపండు వేడి నీళ్ళలో పెట్టి మరగపెట్టాలండి. అది వేడి వాటర్లో వేసేయండి. వేడి వాటర్లో వేస్తే కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. అలాగే మీకు కావాల్సిన ఎండుమిర్చి అండ్ 4 వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా. కొత్తిమీర అయితే కడిగేసాక దాన్ని వాడ్చాలండి, నీళ్ళు అనేవి ఉండకూడదు. అలాగే పక్కన పెట్టేసుకోండి అది కూడా. అలాగే కడాయిలు పెట్టుకొని కడాయిల్లో ఆయిల్ వేసుకోండి. మీరు తీసుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదండి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, సాయి మినపప్పు, అలా ధనియాలు కూడా వేసేసి ఫ్రై చేసేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా బ్లాక్ కలర్లో అయితే రావద్దండి, వస్తే టేస్ట్ అనేది ఉండదు. మీకు టేస్ట్ కావాలంటే సేమ్ అలానే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితేనే ఫ్రై చేయండి. ఫ్రై చేసి అవి పక్కకు తీసేసుకోండి. మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని వెన్నిమిర్చి వేసేసేయండి. అందులోనే బాగా ఫ్రై చేయండి. అలా అనేసి మాడపెట్టద్దు, వాటిని లైట్గా ఫ్రై చేయండి సరిపోతుంది. ఫ్రై చేసేసి పక్కకు తీసేసేయండి. ఇది అయితే నిల్వ పచ్చడి అండి. ఎన్ని రోజులు, ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత మీరు కడిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసేయండి. అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేయండి. వేసేసి బాగా ఫ్రై చేసేయండి. అందులో కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి అవి ఎగిరిపోతాయి చూడండి. కొన్ని వాటర్కి వాటర్ వస్తుంది, కొన్ని వాటర్కి అయితే వాటర్ రాదండి. నాకైతే వాటర్ వచ్చింది. అయితే దాన్ని బాగా కుక్ చేశాను. వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. మరి ఫ్రై అవ్వాలి కాబట్టి అవి కొంచెం ఆయిల్ వేసేసుకొని అక్కడైతే ఎగిపోయినాయి కాబట్టి పక్కకు తీసేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వెన్నిమిర్చి అండ్ మీరు పక్కన పెట్టుకున్న పోపు దినుసులు అవి ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేసి పొడుం చేసేయండి. బాగా మెత్తగా అవసరం లేదు, లైట్గా పొడుం చేయండి సరిపోతుంది. అలాగే 4 వెల్లుల్లిపాయలు రబ్బలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని తగినంత సాల్టు, అలాగే ఫ్రై చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేయండి. తర్వాత అండ్ చింతపండు కూడా వేసేయండి. అలాగే అవి అందులో చల్లటి వాటర్ వేయొద్దండి, నార్మల్ వాటరు. ఎందుకంటే అది నిల్వ పచ్చడి కాబట్టి బాగోదు. దానికి సరిపోకపోతే వేడి వాటరే వేయాలి. అందులో వేడి వాటర్ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. అక్కడ చూడండి పచ్చడి అయితే నాది బాగా నలగాలి బాగా. తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రై చేయాలి కాబట్టి మళ్ళీ కడాయిలు పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకోండి, ఎందుకంటే అందులో వేసాం కాబట్టి సరిపోతుందిలే. ఒక వెల్లుల్లిపాయ, 2 వెన్నిమిర్చి వేసి ఫ్రై చేయండి. అలాగే జీలకర్ర, పోపు దినుసులు అండ్ మనం పోపుకి ఏం పెట్టుకుంటామో అవి కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేయండి. ఫ్రై చేశాక ఆడిపెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, కొత్తిమీర పచ్చడి కూడా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే కలపండి. బాగా మగ్గనివ్వండి. 2 మినిట్స్ అయితే సరిపోతుంది. బాగా మగ్గనివ్వండి 2 మినిట్స్. చూడండి పచ్చడి అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.